విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతుంది. అలాగే కోర్టు ద్వారా జీవో నెంబర్ 7 తీసుకొచ్చి విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఆనాటి స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో ఈ ఫీజు రింబర్స్మెంట్ తీసుకొచ్చారు. అలాగే మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ ఫీజు రింబర్స్మెంట్ అనే పథకాన్ని కొనసాగించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకాన్ని నీరు కార్చేందుకు చూస్తున్నారని సందర్భంగా తినడం జరుగుతుంది. నిజంగా విద్యార్థులు పేద విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి మీరు జీవోను వెంటనే రద్దు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పేద విద్యార్థులకు బకాయిలు ఉన్నాయి, కానీ ఇంతవరకు ఒక బకాయి కూడా విడుదల చేయకుండా చాలా విద్యార్థులను చాలా ఇబ్బందులు అవుతున్నారు. పేద విద్యార్థులు చాలా మంది ఫీజు రింబర్స్మెంట్ రాక చాలా మంది పార్ట్ టైం జాబులు చేయడం జరుగుతుంది. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. పేద విద్యార్థులు పూర్తిగా ఫీజు రింబర్స్మెంట్ మీదే చదువుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ జీవోని తీసుకొచ్చిన వెంటనే దాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన నిలబడుతుంది సందర్భంగా తినడం జరుగుతుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనా టైంలో కూడా విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్ వేసిన ఘనత అంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులను మోసం చేయడం జరుగుతుంది. విద్యార్థుల పాలిట శాపంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారని సందర్భంగా తినడం జరుగుతుంది. నిజంగా 14 లక్షల మంది విద్యార్థుల వెన్నుపోటు పోవడం జరుగుతుందని సందర్భంగా తినడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు 7వ నెంబర్ జీవోను వెంటనే రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల పక్షాన కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వాళ్ళకు అండగా నిలబడతామని మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా విద్యార్థులకు రావాల్సిన 750 కోట్ల రూపాయలు విడుదల చేసే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు విద్యార్థులకు కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరు గద్దెనెక్కిన తర్వాత విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా వెంటనే ఫీజు రింబర్స్ బకాయిలు ఉన్న 750 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమం సిద్ధంగా ఉన్నామని మరోసారి తెలియడం జరుగుతుంది. నిజంగా ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో గురుకుల వ్యవస్థను విద్యా వ్యవస్థను ఎంతో మెరుగుపరచడం జరిగింది. మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన ఘనత అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రి గారికి దక్కిందని మరోసారి తెలియడం జరుగుతుంది. ఏది ఏమైనా విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్లు విడుదల వరకు మేము పోరాటం కొనసాగుతుందని మరోసారి తెలియజేయడం జరుగుతుంది. మన కోర్టు ద్వారా జీవో నెంబర్ 7ను వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యంగానే మరోసారి తెలియడం జరుగుతుంది. విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను పూర్తిగా వెన్నుపోటు పోవడం జరుగుతుందని మరోసారి తెలియడం జరుగుతుంది. ఏది ఏమైనా ఖచ్చితంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఎన్నో పథకాలు తీసుకొచ్చి విద్యను ఎంతో మెరుగుపరచడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు పూర్తిగా విద్యా వ్యవస్థనే నాశనం చేసే ఘనత అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందని మరోసారి తెలియజేస్తూ ఖచ్చితంగా ఏది ఏమైనా విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ లో ఉన్న 750 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థుల సత్తేందో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని సందర్భంగా తినడం జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థులు నేరుగా విద్యార్థులకే స్కాలర్షిప్ వేస్తా అంటారు, ఫీజు రింబర్స్మెంట్ వేస్తా అంటారు. అది రాను మొత్తం దాన్ని పూర్తిగా రద్దు చేసే ఆలోచనలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఉందని మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా జీవో నెంబర్ 7ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన సిరిసిల్ల నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.
జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ